అందరికీ నమస్కారం అండి. షాజహాన్పూర్లో జరిగినటువంటి పూజ్య లాలాజీ గారి భండారా మరియు అక్కడ యోగాశ్రమం స్వర్ణోత్సవాల సందర్భంగా 5వ బ్యాచ్లో ఇచ్చినటువంటి సందేశం, మీరు చూడజాలని గోడలకి ఆవల అనేటువంటి ఈ సందేశంలోని కొన్ని ముఖ్యాంశాలని మనం ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ సందేశంలో దాజీ గారు చెప్పినటువంటి పూర్వాభిప్రాయం అంటే మనలో ఎవరి గురించైనా లేదా దేని గురించైనా నిజానిజాలు తెలుసుకోకుండానే ముందుగానే ఏర్పడిన లేదా ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయం అంటే ప్రీజుడిస్ అంటే ముందుగానే నిర్ణయానికి వచ్చేయడం. ఇది బాగా అర్థమవడం కోసం దాజీ గారి ఈ సందేశాన్ని ఇలా ప్రారంభించారు. ఒక వ్యక్తికి ఒక ఇల్లు వారసత్వంగా వచ్చింది. ఆ ఇంటి గోడలన్నింటికి రంగుటద్దాలున్నాయి. నీలం రంగు అద్దం గుండా చూస్తే తోట విచారంగా ఉన్నట్లుగాను, ఎరుపు రంగు అద్దం గుండా చూస్తే భయం కొలిపేలాగా, మరో రంగుటద్దం గుండా చూస్తే అన్నీ వెలిసిపోయినట్లు పాతపడిపోయినట్లు కనిపిస్తాయి. అలా చాలా కాలంగా చూసినటువంటి ఆ వ్యక్తి చివరికి అవి రంగుటద్దాలనే విషయాన్ని కూడా మర్చిపోయి తాను చూస్తున్నట్లుగానే ప్రపంచం అంతా ఉందని నమ్మేవాడు. ఒకరోజు తుఫాన్లో ఒక అద్దం పగిలిపోయింది. ఆ పగిలిన ఖాళీ నుండి అతనికి అంతకు మునుపెన్నడూ చూడనటువంటి రంగులు కనిపించాయి. మనలో చాలామంది అలాంటి ఇళ్లలోనే, అంటే మనకు వారసత్వంగా వచ్చిన కుటుంబం, సంస్కృతి, స్వీయ అనుభవాలు రంగుటద్దాల ఇళ్లలోనే నివసిస్తున్నామని, చివరికి అవి రంగుటద్దాలని కూడా మర్చిపోయామని, అందుచేత ప్రపంచాన్ని మనం స్పష్టంగానే చూస్తున్నామని నమ్ముతున్నాం కానీ అది పొరపాటే అన్నారు దాజీ. పూర్వాభిప్రాయ వైఖరి ఆధ్యాత్మిక జీవితానికి ప్రాణాంతక విషమన్నారు బాబూజీ గారు. అంటే డెడ్లియెస్ట్ పాయిజన్. విషం నిండినటువంటి శరీరానికి నష్టం జరిగే వరకు తనలో విషం ప్రవేశించిందని కూడా తెలియదు. పూర్వాభిప్రాయ వైఖరి కూడా అంతే. అందుచేత అది ఇంతకు ముందు సందేశాల్లో చెప్పబడినటువంటి సోమరితనం, సందేహం, గర్వం వాటిలన్నిటికంటే ఎక్కువ ప్రమాదకరం. సోమరితనం అయితే కనిపిస్తుంది, సందేహం అనుభవంలోకి వస్తుంది, నిజాయితీగా చూస్తే గర్వం కూడా కనిపిస్తుంది. అయితే పూర్వాభిప్రాయ వైఖరి మాత్రం విచక్షణ అనే ముసుగును ధరించి అదే నిజమని మనల్ని నమ్మిస్తుంది. అందుచేత దానికి సరిపడనటువంటి కొత్త వ్యక్తి కానీ, కొత్త ఆలోచన కానీ, కొత్త అనుభవం కానీ ఎదురైతే వాటిని స్వీకరించనీయదు, వాటికి స్పందించదు. వాస్తవాలని కాకుండా వాటి గురించి మనకున్న అభిప్రాయాలని ఎదుర్కొంటూ ఉంటాము. ఈ రెండింటికి మధ్య తేడాని గుర్తించలేక పొరబడుతూ ఉంటాము. నా దృక్పథమే సరైనది, నా సమూహమే గొప్పది, నా విధానమే కరెక్ట్ అనే పూర్వాభిప్రాయ వైఖరి మన అహంకార గొలుసుకి మరొక కొక్కాన్ని జోడిస్తుందని అంటారు బాబూజీ. ఆ అహంకారమే సముద్రంలో తిరిగి కలవడానికి తప్పించే నీటి బిందువుని ఆ సముద్రం నుండి వేరు చేస్తుంది. పరిమితమైన గోడలు నిర్మిస్తూ అపరిమితమైన ఆంతాన్ని చేరుకోలేము. వేరు భావనతో ఉంటూ సంపూర్ణత్వంలో లయం కాలేము. మన చుట్టూ గిరిగీసుకుని దాని వెలుపలున్నవన్నీ తక్కువైనవని, తప్పని అనుకుంటే మనం విశాలత్వాన్ని అనుభవించే అర్హతని కోల్పోతామంటారు దాజీ. బాబూజీ గారి విశ్లేషణ ప్రకారం ఈ పూర్వాభిప్రాయ వైఖరి కారణంగా మనిషికి దైవానికి మధ్య ఒక వారధిలా ఉండాల్సిన మతం ఒక అడ్డంకిలాగా తయారైంది. ఎప్పుడైతే నా మతం మాత్రమే నిజమైన మతం అని అంటామో అప్పుడు దివ్యత్వపు సజీవ అనుభవానికి బదులు రూపం పట్ల ఉండే ఒక నిర్జీవమైన విధేయతే ఏర్పడుతుంది. పాత్రని పూజిస్తూ అందులోని నీటిని మర్చిపోతాం. ఈ సమస్య ఏదో ఒక సంప్రదాయానికి మాత్రమే పరిమితమైనది కాదని, చంద్రుడిని చూపించే వేలును చూసి అదే చంద్రుడిని ఎక్కడ పొరపడతారో అక్కడంతా ఈ సమస్య ఉంటుందంటారు దాజీ. ఒక ముస్లిం ప్రక్కన కూర్చుని ధ్యానం చేయని హిందువులు, ఆధ్యాత్మిక అనుభవాలు నిరాధారమనే శాస్త్రవేత్తలు, అలాగే నిజాయితీగా చెప్పాలంటే మనందరిలో కూడా ఇది నిశ్శబ్దంగా ఉంటుందని అంటారు దాజీ. ఒక కప్పు ఖాళీగా ఉంటేనే
దాన్ని దేంతోనైనా నింపే అవకాశం ఉంటుంది. అలాగే హృదయం నిర్మలంగా ఉన్నప్పుడే అందులోకి ప్రేమ ప్రవేశించే అవకాశం ఉంటుంది. అంటే పూర్వాభిప్రాయ వైఖరిని హృదయం నుండి తొలగిస్తేనే ప్రేమ ప్రవేశిస్తుంది. ఒకసారి ప్రేమ ప్రవేశించాక అది పూర్వాభిప్రాయ వైఖరిని పూర్తిగా కరిగించే శక్తిగా పనిచేస్తుంది. ప్రేమ విస్తరిస్తే పూర్వాభిప్రాయ వైఖరి నిలబడలేదు. ఇక్కడే ధ్యానం యొక్క అత్యంత ఆవశ్యకత ఉన్నది. లోతైన సాధన చేసినప్పుడు ఆ నిశ్శబ్దంలో ఆలోచనలు సద్దుమణిగి మనస్సులోని అలజడులు తగ్గి ఒక అద్భుతం జరుగుతుంది. సరిహద్దులు మనం నిర్మించుకున్నవే అని అర్థమవుతుంది. ప్రాణాహుతి ద్వారా మనస్సు యొక్క పరిధులు దాటి విశాలమైన దానితో మనకు ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది. ఆ విస్తారతలో పూర్వాభిప్రాయ వైఖరికి చోటుండదు. చూడండి, మనం దానితో పోరాడి గెలవట్లేదు. అది ఆక్రమించే ప్రదేశం కంటే మరింత ఎక్కువగా విస్తరించడంతో ఆ విస్తరణలో అది అదృశ్యమైపోతుందంటారు దాజీ. ఓపెన్నెస్ డెవలప్ అయినప్పుడు క్లోజ్డ్నెస్ ఆటోమేటిక్గా అదృశ్యమైపోతుంది. పూర్వాభిప్రాయ వైఖరి అది ఉన్న వ్యక్తిని మాత్రమే కాకుండా ప్రపంచాన్నంతా నష్టపరుస్తుంది. బయట వాళ్ళు దాన్ని గమనిస్తారు, పిల్లలు దాన్ని అలవరుచుకుంటారు. కనిపించని ఆ రేఖల వెంట సమాజం ముక్కలవుతుంది. బాబూజీ గారు, భారతదేశానికి రాజకీయ స్వేచ్ఛ వచ్చింది కానీ ఆత్మస్వేచ్ఛ రాలేదు అని అనడంలో ఆంతర్యం, అంతర్గత విముక్తి లేనటువంటి బాహ్య విముక్తి అసంపూర్ణము అని. అందుచేత మనం మన అంతర్గత వాతావరణాన్ని పరిశీలించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, అయితే ఈ ఆత్మ పరిశీలన అపరాధభావంతో చేయకూడదని అంటారు దాజీ. దానికి బదులు నేను వినడం ఎక్కడ ఆపేశాను, ఎటువంటి తాజా ఆధారము అంటే లేటెస్ట్ బేసిస్ లేకుండా ఒక వ్యక్తిని కానీ, ఒక మార్గమును కానీ, ఒక ఆలోచనని కానీ నాకు సరిపడవు అనే నిర్ణయానికి నేను ఎలా వచ్చాను? వాస్తవికత యొక్క సౌకర్యం గురించి, సత్యం యొక్క అస్తిత్వం గురించి నేనెక్కడ పొరపడ్డాను అని మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకోవాలంటారు. రంగుటద్దాల ఇల్లు గల వ్యక్తి గురించి చెబుతూ అతడు ఆ కిటికీలను ధ్వంసం చేయనక్కర్లేదని, అతనికి కావలసినది ఆ రంగుటద్దాల్లో ఒక చిన్న పగులు మాత్రమే అని, అంటే స్వచ్ఛమైన కాంతి ప్రవేశించగలిగే ఒక చిన్న రంధ్రం మాత్రమే అని, అదే ఆధ్యాత్మిక స్వేచ్ఛకు ఆరంభమవుతుందని అంటారు దాజీ. అప్పుడు మనం పూర్వాభిప్రాయాలతో భీష్మించుకుని కూర్చోకుండా మనల్ని నిరంతరం ఆశ్చర్యపరుస్తూ మనల్ని సరైన విధంగా పరివర్తన గావించే అపార వాస్తవికతకు అవకాశం ఇస్తామంటారు. మనం చూడదాలని గోడలను తొలగించడం చాలా కష్టం. అయితే వాటిలో ఇమడలేనంతగా మనం ఎదిగినట్లయితే, విస్తరించినట్లయితే అప్పుడవి ఆటోమేటిక్గా కరిగిపోతాయని, ఆ గోడలు కరిగిపోతుంటే ఆ ఖాళీలో చైతన్యం కదలడం ప్రారంభిస్తుందని, అక్కడ ఒక అస్తిత్వం మన కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తోందని అంటారు దాజీ. ఎప్పుడైతే ప్రేమ అన్ని అడ్డంకుల నుండి విముక్తి పొంది తన సంపూర్ణ శక్తితో భగవంతుని వైపు మళ్ళుతుందో అదే భక్తిగా తయారవుతుందని దాజీ సందేశాన్ని ముగించారు. ఇలా పూజ్య దాజీ గారు ఇచ్చినటువంటి ఈ 7 అద్భుతమైనటువంటి సందేశాలు మన లిటరేచర్లో అవైలబుల్గా ఉన్నాయి. వాటిని మళ్ళీ మళ్ళీ చదివి మనం అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుచేత ఆ విజ్ఞతని మనకి ప్రసాదించమని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు.